నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 25న 10K వాక్ క్యాప్ నెంబర్ బ్యాడ్జ్లను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. భూ హక్కులను హరించేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను జగన్ తీసుకురాలేదా? మంచి చేసి ఉంటే 11 సీట్లకే ఎందుకు పరిమితం అవుతారన్న మంత్రి అనగాని. పదవ తరగతి విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపిన కలెక్టర్ అన్సారియా. పరీక్షలంటే భయం వద్దని హితవు. జిల్లా నుండి స్టేట్ ర్యాంకర్లు ఉండాలని ప్రేరణ. క్రెడిట్ చోరీలో సీఎం చంద్రబాబు సిద్ధహస్తులు. రెడ్ బుక్ రాజ్యాంగంతో వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు విజయం మనదే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 10th పరీక్షల్లో మనమే స్టేట్ టాపర్లు కావాలని ఆమె తెలిపారు. మీ భవిష్యత్ బాగుండాలని అన్నారు. భవిష్యత్కు 10వ తరగతి మొదటి మెట్టని, దానిలో అద్భుత ప్రతిభ కనపరచాలని సూచించారు. ఎవరికైనా పరీక్ష అంటే భయముందా అని కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించగా కొంతమంది భయముందని చేతులు ఎత్తారు. భయం అవసరం లేదని, ఆత్మవిశ్వాసం ఉండాలని, బాగా చదవాలని, అంతే ఉత్తీర్ణత సాధించగలమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు గర్వపడే విధంగా మీరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కలెక్టర్ ప్రేరణ కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. మన ఫ్యామిలీ పరిస్థితి ఇలా ఉంది, నా అమ్మ ఇలా ఉన్నారు, నా ఫాదర్ ఇలా ఉన్నారు, వారు నన్ను ఇంత పెద్ద స్టడీస్ కు మనల్ని వారు చదివించగలుగుతారు, అవి అన్ని ఆలోచించకూడదు. మీ గోల్ దాన్ని మీరు పెంచుకోవాలి. థర్డ్, దాన్ని అచీవ్ చేయడానికి మీరు ఇలాంటి టెక్నిక్స్ నేను చెప్పినది యు మెస్ ఫీల్ ఇది చిన్న టెక్నిక్, ఇది ఏంటి ఇది అని మీరు ఇప్పుడు అనుకోవచ్చు. బట్ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఏ పనికైనా యు స్టార్ట్ డూయింగ్ ఇట్, you will see the power of that. రెండు సినారియోలు మీకు చెప్పాను. ఒకటి, ఈ ఎగ్జామ్ సినారియోని డిఫరెంట్ టైమ్స్ 3-4 టైమ్స్ ఎవ్రీ డే ఆ ఎగ్జామినేషన్ సినారియోని మీ మైండ్ లోనే ఒక మూవీ లాగా ఫ్లాష్ అవుతూనే ఉంటుంది. 17వ 10K వాక్ జనవరి 25వ తేదీన విద్యానగర్లోని ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్స్ ఆధ్వర్యంలో జరగనుంది. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక కార్యక్రమం జనవరి 25వ తేదీన ఉదయం ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, కామ్నా జట్మలాని రానున్నారని తెలిపారు. గత 16 సంవత్సరాలుగా 10K వాక్ విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మదర్ తెరిసా విగ్రహం నుంచి చిల్లీస్ సెంటర్, శ్రీ కన్వెన్షన్ మీదుగా ఆర్టీఓ ఆఫీస్ మీదుగా విద్యానగర్ వరకు 10K వాక్ నిర్వహిస్తామన్నారు. 10K వాక్ క్యాప్లను, నెంబర్ బ్యాడ్జ్లను పాల్గొనే వారికి అందిస్తున్నామన్నారు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ కాలేజ్ చైర్మన్ కోయా సుబ్బారావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు, టీవీ రావు, లాల్ వజీర్, మలినేని పెరుమాళ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక కార్యక్రమం కేవలం 3 రోజుల తర్వాత 25వ తారీఖు ఉదయం 5:30 గంటలకి ప్రారంభమవుతా ఉంది. ప్రత్యేక అతిథులుగా సుజనా చౌదరి గారు, ప్రముఖ హాస్య నటుడు గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రముఖ హీరోయిన్ జట్మలాని, వారితో పాటు ఇతర నటులు కూడా వస్తూ ఉన్నారు. అంతేకాకుండా పట్టణంలో పుర ప్రముఖులందరినీ, ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇది గుంటూరు ఈవెంట్, గుంటూరు ప్రజల ఈవెంట్. ఈ ఈవెంట్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా ఇది ఆరోగ్యం కోసం చేసే ఈవెంట్గా. సీసీటీవీ ప్రాజెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశాలపై ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా వివిధ ముఖ్య కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు తదితర చోట్ల ఏర్పాటు చేసిన 14,000 సీసీటీవీ కెమెరాలన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 14,000కు పైగా కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నిఘా నేత్రాల సాయంతో పోలీసులు క్లిష్టమైన నేరాల గుట్టును విప్పుతున్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా నిఘా నీడలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడేందుకు, ముఖ్యంగా నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ అదుపు చేసేందుకు సీసీటీవీ కెమెరాలను రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంతో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని అన్నారు. అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం ఆర్టీజీఎస్పై సమీక్షిస్తున్నారని అన్నారు. కావున జిల్లాలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలన్నీ సక్రమంగా పనిచేసేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. గతంలో మంచి పరిపాలన చేసి ఉంటే జగన్ పార్టీ ఎందుకు 11 సీట్లకే పరిమితమైందో చెప్పాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ నిలదీశారు. భూ హక్కులను హరించేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెచ్చిన ఘనత జగన్దని సత్యప్రసాద్ విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అనగాని మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రైతులకు సక్రమంగా ఎలాంటి తప్పులు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఉంటే మరలా అనేక సమస్యలు ఎందుకు బయటపడుతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. రాక్షస మొక్కలకు ఎలా మంచి కనబడదో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం కూడా వైసీపీ నేతలకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఈ పాస్బుక్ చూపించి పగడ్బందీగా మేము చేశాము, మేము క్యూఆర్ కోడ్లు ఇచ్చాము అని చెప్పి క్యూఆర్ కోడ్లు వాళ్ళు ఇచ్చి ప్రాపర్ గా పాస్బుక్ ఇచ్చుంటే రైతులు ఇన్ని సమస్యలు తీసుకొచ్చే వాళ్ళు కాదే. ఎక్కడ పోయినా కూడా 70% మా గత 2019-24లో మా భూమి అన్యాయక్రాంతం అయింది, వెబ్ ల్యాండ్ లో మారిపోయినాయి అని ఇన్ని 70% మంది వస్తా ఉన్నారంటే వాళ్ళు తొందరపాటుతనంతో వాళ్ళ అనువాయులకు దోచిపెట్టే విధానంలో ప్లస్ వాళ్ళకున్నటువంటి ప్రమోషన్ పిచ్చి ఇవన్నీ కలుపుకొట్టి ఆ రోజు ఆ పాస్బుక్లు అవ్వచ్చు, ఆ బౌండరీ రాళ్ళు అవ్వచ్చు. పైన పాస్బుక్ కవర్ చూపిలేదు, చాలా తెలివైన వాడు కదా, పైన కవర్ చూపిలేదు. చూపించేటప్పుడు లోపల తెరిచి అప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది, ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది అని. కానీ ఈ రోజున మేము చూపిస్తా ఉన్నాం 15 డిఫరెంట్ సెక్యూరిటీ ఫీచర్స్ తో బ్లాక్ చైన్ పెట్టాం. అప్పుడు బ్లాక్ చైన్ లేదు. ఇక్కడ 2 పుస్తకాలు వ్యత్యాసం చూడండి, ఒక దాంట్లో దిష్టి బొమ్మ, ఒక దాంట్లో రాజముద్ర. ఎవరు ఏది కోరుకుంటారు? తన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ అన్నారు. ప్రతి టీడీపీ కార్యకర్తకు తాను అండగా ఉన్నా అనే భరోసాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కల్పించారని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సాధించిన విజయాలతో కూడిన శకటాలను మనవ మోహనకృష్ణ ఏర్పాటు చేశారు. ర్యాలీను ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, బూర్ల రామాంజనేయులు, నసీర్ ప్రారంభించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంలో మంత్రి నారా లోకేష్ తనదైన శైలితో ముందుకు సాగుతున్నారని చెప్పారు. విశాఖకు ఐటీ కంపెనీలు రావడంలో కీలక పాత్ర లోకేష్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజ్జిలా, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. లోకేష్ గారి 43వ జన్మదిన సందర్భంగా ఆయన పార్టీ పరంగా అలాగే ప్రభుత్వ పరంగా ఆయన చేసినటువంటి అచీవ్మెంట్స్, ఆయన దూరదృష్టి, ప్లానింగు ఎంతో మరి పాలనలో కానీ విద్యాశాఖలో అయితే పెనుమార్పులు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎస్ఎస్ఎల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా పార్టీ పటిష్టతకి కృషి చేస్తూ ఇంకొక పక్క ఏదైతే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశామో ఆ 20 లక్షల ఉద్యోగాల సాధనలో నిరంతరం రోజుకి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ దిక్సూచి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో వినూత్నంగా
వివిధ రకాల శకటాలతోటి ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి శాసనసభ్యులుగా, విద్యాశాఖ మంత్రిగా, హెచ్ఆర్డీ అండ్ ఐటీ మినిస్టర్గా ఆయన నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయన సాధించిన విజయాలు, చేసిన ప్రగతి, చేసిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చెప్పే విధంగా, ప్రజలందరికీ తెలియజేసే విధంగా వివిధ రకాల ఈ శకటాల్లో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయంలో పలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటప్పకొండ కొత్తపాలెం రోడ్డును ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కోటప్పకొండ చుట్టూ గిరి ప్రదక్షిణ మార్గం లేఅవుట్ను ఆయన పరిశీలించారు. ఘాట్ రోడ్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనవిహారీ పార్కును సందర్శించిన పవన్ కళ్యాణ్ జింకలతో పాటు వివిధ రకాల పక్షుల సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. తమ హయాంలో జరిగిన భూ రీసర్వేను తన ఖాతాలో వేసుకునేందుకు సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా యత్నిస్తున్నారని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ భూమండలంలో క్రెడిట్ చోరీని అత్యంత సమర్థవంతంగా చేయగలిగిన వ్యక్తి చంద్రబాబే అంటూ ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. 4 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఏనాడైనా చేశారని జగన్ ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్టు మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నాను. అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతాను. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. జనవరి 29 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ సభ ఆహ్వాన పత్రికలను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జాతీయ కౌన్సిల్ సమావేశాలు 4 రోజుల పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలు రైతులకు ఉరితాలులా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. ఈ కౌన్సిల్ సమావేశాల్లో రైతుల సమస్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశాలకు ఎందరో ప్రముఖులు హాజరు కానున్నారని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె ప్రభాకర్ రెడ్డి, కె అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 29, 30, 31, ఫిబ్రవరి 1 అంటే 4 రోజుల పాటు మన గుంటూరు నగరంలో జరగబోతా ఉన్నాయి. గుంటూరు ఉమ్మడి జిల్లా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలకి ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఆహ్వాన సంఘం తరఫున ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్సు ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా ఈరోజు భారతదేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాతో సహా వ్యవసాయం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది, ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత 2-3 సంవత్సరాలుగా ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిని మన రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ చర్చించి ఒక కార్యాచరణ రూపొందించడం ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల యొక్క ముఖ్య లక్ష్యం. 2010లో ఇదే గుంటూరులో భారీ ఎత్తున పెద్ద మహాసభ జరగటం జరిగింది. ఈ గుంటూరు ఉమ్మడి జిల్లా వాళ్ళందరూ కూడా స్వాగతం పలికి విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా తోడ్పాటు అందించారు. అదేవిధంగా నేడు కూడా సెమీ మహాసభ లాంటిది ఇది కూడా జరగబోతుంది. వ్యవసాయ 3 చట్టాలు రద్దు చేసిన తర్వాత మరో మార్గం నుంచి రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా
కార్పొరేట్ సంస్థలను వ్యవసాయం మొత్తాన్ని కూడా దారదత్తం చేసే పరిస్థితిలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో అన్ని విషయాల మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసి రైతాంగ సమస్యలు, కౌలు రైతుల సమస్యల మీద అనేక పోరాటాలు, నిర్ణయాలు, తీర్మానాలు చేయబోతున్నారు. అందుకని దీనికి సంబంధించి మన గుంటూరు జిల్లా ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా వాసన్ ఐకేర్ ఆధ్వర్యంలో డ్రైవర్ దృష్టి పరిశీలన ప్రచార కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ప్రాంతీయ రవాణా అధికారి కె శ్రీహరి ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ ఇన్స్పెక్టర్లు కె మల్లేశ్వరి, జి సౌజన్య, డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పి లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ టి అనురాధ, డాక్టర్ వి గీతాంజలి, వాసన్ ఐకేర్ మేనేజర్ గంగిశెట్టి గోపికృష్ణ, మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రామ్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని కొత్తపేటలో గల వాసన్ ఐకేర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని వాసన్ ఐకేర్ సంస్థ ప్రత్యేకమైన డ్రైవర్ దృష్టి పరిశీలన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. జనవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారం కొనసాగుతుందని చెప్పారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాసన్ ఐకేర్ వాళ్ళు డ్రైవర్ ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 5న విజయవాడలో జరగనున్నాయి. ఈ సందర్భంగా గుంటూరులో సన్నాహక సభను రెవెన్యూ భవన్లో నిర్వహించి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిరంతరం ఏసీ, జేఏసీ పోరాటం చేస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తుందని ఏపీ జేఏసీ అమరావతి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ తెలిపారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుబాబు డిమాండ్ చేశారు. ఏపీజేఏసీ అమరావతి ఆవిర్భవించి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభలలో ఉద్యోగులందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో రేపు ఫిబ్రవరి 5వ తారీఖున జరిగే ఈ యొక్క ఏపీజేఏసీ అమరావతి మహాసభలో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మీడియా ముఖంగా ఆహ్వానిస్తున్నాం. మేము ప్రతిరోజు కూడా పని చేస్తూ సెలవులు కూడా లేకుండా 30 రోజులు పనిచేస్తూ ఈ ప్రజలకి, నగరాల్లో ఉన్న ప్రజలకి అన్ని రకాల వాళ్ళకి పనులు చేస్తూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్న మా అవుట్సోర్సింగ్ వ్యవస్థపై ప్రభుత్వాలు చిన్నచూపు చూపిస్తూ ఉండి మాకు కూటమి ప్రభుత్వం మీద అయితే ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ కూటమి ప్రభుత్వం రేపు జరగబోయే ఏపీజేఏసీ అమరావతి 4వ ఆవిర్భావ దినోత్సవ సభ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే మహాసభకు పయ్యావుల కేశవ్ గారు, సత్యప్రసాద్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, 3 మంత్రుల్ని మా పెద్దలు గౌరవనీయులు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఆహ్వానించడం జరిగింది. ఆ సభకు ఆ ప్రభుత్వ పెద్దలు 3 వస్తారు. ఆ రోజైనా మా బొప్పరాజు గారు మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావించినప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వం
ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మేము వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. చుట్టుకుంట సెంటర్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అన్నా క్యాంటీన్లలో ప్రతిరోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ తెచ్చుకోవాలని, ఏ ఒక్కరికి ఆహారం అందలేదనే ఫిర్యాదు రాకూడదన్నారు. క్యాంటీన్లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయడానికి ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ని అందరికీ కనిపించేలా ఉంచాలన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో 5 days బ్యాంకింగ్ ను అమలు చేయాలంటూ ర్యాలీ జరిగింది. మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా నుంచి నగరంపాలెం ఎస్బీఐ వరకు నిర్వహించిన ర్యాలీలో వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్, సెబీలు వారంలో 5 రోజులే పనిచేస్తుండగా బ్యాంకులకు ఎందుకు అమలు చేయరని ఐబాక్ స్టేట్ సెక్రటరీ జయకుమార్ ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విడతల వారీగా పోరాటాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కిషోర్ కుమార్, రామకృష్ణ, కోటిరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ ఇస్ ఎ బ్యాంకర్స్ టు బ్యాంకర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 5 day బ్యాంకింగ్ ఉంది, సెబీలో 5 day బ్యాంకింగ్ ఉంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి, జిఐసి అన్నింటిలో కూడా 5 day బ్యాంకింగ్ ఎప్పటి నుండో ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఒక బ్యాంకింగ్ వ్యవస్థలోనే ఈ యొక్క సౌకర్యానికి నోచుకోలేదు. కాబట్టి ఈరోజు ఈ పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీయే కాకుండా మరి రేపు 27వ తారీఖున భారతదేశంలో అన్ని బ్యాంకులు కూడా స్తంభించిపోతాయి. ఆల్రెడీ మేము సమ్మె పిలుపునిచ్చాము. ఇదే విధంగా వెనిజులా దేశాధ్యక్షుడిపై అమెరికా దాడిని ఖండిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో లార్డ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెలుగురి రాధాకృష్ణ, సిఐటియు నాయకులు దండ లక్ష్మీనారాయణ, మేడా హనుమంతరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుద్ధోన్మాదంతో ట్రంప్ వెనజులాపై దాడి చేసి అధ్యక్షుడు మదిరేని, అతని భార్యను బంధించడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అవుతుందని ఆరోపించారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాల నేతలు పిలుపు మేరకు ధర్నా చేస్తున్నామని తెలిపారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధోన్మాది ఆ దేశం మీద దాడి చేసి రాత్రిపూట, అర్ధరాత్రి పూట మదురోకి, ఆ దేశాధ్యక్షుడు మదురోకి రక్షణగా ఉన్నటువంటి 32 మంది క్యూబన్ మిలిటరీని చంపి ఆ దేశాధ్యక్షుడిని, ఆయన భార్యని తీసుకుపోవటం, కిడ్నాప్ చేయటం కిందకు వస్తుంది. ఇది తీవ్రమైనటువంటి అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించడం అవుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచ కార్మిక సమాఖ్య ప్రపంచవ్యాప్తంగా కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ ఆ రోజు అమెరికాలో ఉన్న సమస్యలు పరిష్కరించడం చేతగాక తన సామ్రాజ్యవాదాన్ని ఈరోజు ప్రపంచ దేశాల మీద రుద్దుతున్నాడు. గతంలో బ్రిటన్ ప్రపంచాన్ని ఏలిన పరిస్థితుంది. ఈరోజు తన డాలర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించే దేశాల మీద ఈరోజు ట్రంప్ ఈ యుద్ధాన్ని పాల్పడుతున్నాడు. వెనిజులా ఒకటే కాదు, ఈరోజు గ్రీన్లాండ్ మాదే అంటున్నాడు. అదేవిధంగా హిందూ సముద్రంలో ఉన్న డిగోగోర్షా అంటే దీవులను కూడా కావాలంటున్నాడు. డెన్మార్క్ని బెదిరిస్తున్నాడు. ఇట్లా ఇదే కాదు, క్యూబాని లేకపోతే వియత్నాంను కూడా సంగతి తేలుస్తున్నామని చెప్పేసి చెప్తున్నాడు. అసలు నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని చెప్పేసి మేము ట్రేడ్ యూనియన్స్గా అడుగుతున్నాం. ఆల్ ఇండియా దళిత రైట్స్ యూనియన్ జాతీయ సమితి సమావేశాలు ఈ నెల 23, 24 తేదీల్లో గుంటూరులో జరగనున్నాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆలోచన విధానంపై సెమినార్ నిర్వహించనున్నారు. అత్యంత విలువైన మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దిశలో భాగంగా ఆల్ ఇండియా దళిత రైట్స్ యూనియన్ పనిచేస్తుందని దళిత హక్కుల పోరాట సమితి నేతలు ప్రభాకర్, సుబ్బారావు తెలిపారు. ఈ నేపథ్యంలో గుంటూరులో 23, 24 తేదీల్లో జాతీయ సమితి సమావేశాల సందర్భంగా మనుస్మృతి, భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఆలోచన విధానంపై సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సెమినార్లో సిపిఐ, ఏఐడిఆర్ఎం,
డీహెచ్పీఎస్ నేతలు పాల్గొంటారని వారు వెల్లడించారు. కమిషనర్ మయూర్ అశోక్ జీటీ రోడ్, శ్రీనివాసరావుపేట, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ మైక్రో ప్యాకెట్స్ వారీగా పారిశుద్ధ పనులు పిన్ పాయింట్గా జరగాలన్నారు. పారిశుద్ధ కార్మికులు, కార్యదర్శుల హాజరు ఉదయం 6 గంటలకు తమకు అందించాలని, త్వరలో హాజరు తప్పనిసరిగా ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మెయిన్ రోడ్లను ట్రాఫిక్ సమస్య లేకుండా ఉదయం 7 గంటల్లోపే శుభ్రం చేయాలన్నారు. ఇళ్ల నుండి తడి పొడి వ్యర్థాలు విభజన జరిగేలా అవగాహన కలిగించాలన్నారు. రోడ్ల మీద, డ్రైన్లలో వ్యర్థాలు వేసేవారిని గుర్తించి వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000 రూపాయలు, మాక్సిమం 22,000 రూపాయలు, మోడల్ 19,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 20,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 25,000, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 21,000, మోడల్ 19,500 రూపాయలు. బడిగి 355 మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 20,000. దేవనారు డీలక్స్ మినిమం 14,000 రూపాయలు, మాక్సిమం 25,000 రూపాయలు, మోడల్ 24,000 రూపాయలు. ఆరుమూరు రకం మినిమం 12,000 రూపాయలు, మాక్సిమం 17,500 రూపాయలు, మోడల్ 16,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 19,800, మోడల్ 18,500. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 21,000, మోడల్ 19,500. 341 రకం మినిమం 13,000, మాక్సిమం 23,500, మోడల్ 20,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 12,500, మాక్సిమం 20,000, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 12,500, మాక్సిమం 20,500, మోడల్ 18,000. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 20,000 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,000, మాక్సిమం 9,800, మోడల్ 9,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 6,800, మాక్సిమం 9,500, మోడల్ 9,000. 341 రకం మినిమం 6,600, మాక్సిమం 11,000, మోడల్ 10,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 6,500, మాక్సిమం 9,500, మోడల్ 8,500 రూపాయలు. బడికి మినిమం 6,500, మాక్సిమం 9,600, మోడల్ 9,000 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 25న 10K వాక్, క్యాప్, నెంబర్ బ్యాడ్జ్లను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. భూ హక్కులను హరించేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను జగన్ తీసుకురాలేదా? మంచి చేసి ఉంటే 11 సీట్లకే ఎందుకు పరిమితం అవుతారన్న మంత్రి అనగాని. పదవ తరగతి విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపిన కలెక్టర్ అన్సారియా. పరీక్షలంటే భయం వద్దని హితవు, జిల్లా నుండి స్టేట్ ర్యాంకర్లు ఉండాలని ప్రేరణ.
క్రెడిట్ చోరీలో సీఎం చంద్రబాబు సిద్ధహస్తులు. రెడ్ బుక్ రాజ్యాంగంతో వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.